మొదటి లోక్సభ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లోక్సభ స్పీకర్కి చాలా అరుదుగా ఎన్నిక జరిగింది. 1952లో ఒకసారి, 1976లో ఒకసారి మాత్రమే ఎన్నిక జరిగింది. మనందరికి తెలుసు, మన మొట్టమొదటి స్పీకర్ లోక్సభ స్పీకర్ మావలంకర్ గారు. అప్పుడు అక్కడ 1952లో ఆయన ఎన్నిక జరిగింది. చాలామంది ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్నిక జరగబోతుందని చెప్తున్నారు, కానీ కాదు. ఆల్రెడీ 2 సార్లు భారతదేశంలో ఎన్నిక జరిగింది లోక్సభ స్పీకర్కి. లోక్సభ స్పీకర్ ఎన్నిక, దానికి సంబంధించిన అంశాలు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 93లో ఉన్నాయి. సభలో సింపుల్ మెజారిటీతో లోక్సభ స్పీకర్ ఎన్నిక అవుతారు. స్పీకర్ సభలో సభ్యుడు. స్పీకర్ కోసం ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ ఎక్కడా రాసలేదు. కానీ ఎవరికైతే రాజ్యాంగం గురించి బాగా తెలుసో, సభా గౌరవం, సభా కన్వెన్షన్స్, సభా విలువలు తెలుసో వాళ్ళకే జనరల్గా స్పీకర్ పోస్ట్ ఇస్తూ ఉంటారనమాట. సాధారణంగా కాన్సెన్సస్, ఏకాభిప్రాయం మీద స్పీకర్ పోస్ట్ ఇస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అరుదుగా స్పీకర్ పోస్ట్ విషయంలో ఎలక్షన్ జరుగుద్ది అనమాట. స్పీకర్కి, డెప్యూటీ స్పీకర్కి ఆర్టికల్ 93 ప్రకారం ఎన్నిక జరుగుతుంది. జనరల్గా కాన్సెన్సస్ బేస్డ్ మీద జరిగిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఈసారి 18వ లోక్సభకి ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండియా అభ్యర్థిగా కె సురేష్ పోటీ పడనున్నారు. ఈ ఎన్నికలో దాదాపు ఓం బిర్లా గారు గెలిచినట్టే. దానికి ప్రధానమైన కారణం ఎన్డీఏకు కావాల్సినంత మెజారిటీ ఉంది స్పీకర్ ఎన్నిక కోసం, కాబట్టి వాళ్ళ అభ్యర్థి గెలుస్తారు. అయితే ఇండియా వాళ్ళ కథనం ప్రకారం, కన్వెన్షన్ ప్రకారం స్పీకర్ పోస్ట్ కనుక రూలింగ్ పార్టీకి ఇస్తే డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ పార్టీకి ఇవ్వాలి అని. దీనికి ఎన్డీఏ ఒప్పుకోవట్లేదంట. అదే ప్రధానమైన కారణం. పార్లమెంటరీ వ్యవస్థలో స్పీకర్ పోస్టు చాలా కీలకం. ఇన్ఫ్యాక్ట్ స్పీకర్ ఒక పార్టీ సభ్యుడైనప్పటికీ స్పీకర్గా ఎన్నికైన తర్వాత అతను సభకి ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాదు, సభా గౌరవం, సభా మర్యాద ఆయనే కాపాడాలి. స్పీకర్ కీలక పాత్ర పోషించే అంశాలు చాలా ఉన్నాయి. ఒక బిల్లు మనీ బిల్లా కాదా అనే అంశం మీద స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అన్నమాట. అదేవిధంగా 10th షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం సంబంధించి పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు, జాయింట్ సిట్టింగ్, 2 సభల్ని కలిపి కూర్చోబెట్టినప్పుడు స్పీకరే అధ్యక్షత వహిస్తారు. ఇలా స్పీకర్ పనులు చాలా ఉన్నాయి, కీలక పాత్ర చాలా ఉంది. స్పీకర్ పార్లమెంటరీ కమిటీస్ అంశంలో కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీకి ఆయనే చైర్మన్గా ఉంటారు. అనేక పార్లమెంటరీ కమిటీలో చైర్మన్స్ని, మెంబర్స్ని ఆయనే నియమిస్తూ ఉంటారు. స్పీకర్ లోక్సభ డిజాల్వ్ అయినా సరే స్పీకర్ పోస్ట్ కంటిన్యూ అవుతుంది కొత్త లోక్సభ ఎన్నికయ్యే రోజు వరకు. స్పీకర్కి ఓటింగ్లో టై వస్తే, లోక్సభలో ఓటింగ్లో టై వచ్చిందనుకోండి, స్పీకర్ దానికి కాస్టింగ్ ఓట్ వేస్తారు. ఆ కాస్టింగ్ ఓట్ ఏ కారణం చేత వేశారో ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు సభకి. ఇలా స్పీకర్కి చాలా పెద్ద పాత్ర ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉన్నారనమాట. స్పీకర్ రూలింగ్ పార్టీకి కానీ రూలింగ్ కోalition కానీ చెంది ఉండాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒక కన్వెన్షన్ ప్రకారం మనందరికీ తెలుసు, రూలింగ్ పార్టీ లేదా రూలింగ్ కోalitionకే లోక్సభలో మెజారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పీకర్ అవుతారు. కానీ ఈ కన్వెన్షన్ ఒకసారి బ్రేక్ అయింది. సంగ్మా గారు అప్పట్లో రూలింగ్ పార్టీలో ఆయన లేకపోయినా ఆయన స్పీకర్గా సభ ఏకగ్రీవంగా అంగీకరించిందనమాట. ఇట్లా కొన్ని సందర్భాల్లో సభకు నచ్చితే వాళ్ళు రూలింగ్ పార్టీ, రూలింగ్ కోalition లేకపోయినా స్పీకర్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం డిమాండు డెప్యూటీ స్పీకర్ అపోజిషన్కి ఇవ్వమని, కానీ వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి కంటెస్ట్ చేస్తున్నారు స్పీకర్ పొజిషన్ కోసం. రేపు ఎలక్షన్లో ఓం బిర్లా గారు ఖచ్చితంగా గెలుస్తారు. కానీ ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది అంటే ఆ స్పీకర్ విషయంలో మేము ఏకాభిప్రాయానికి రాలేదని అర్థం అనమాట. మొత్తానికి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేవి ప్రతి వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్. అదే ప్రజాస్వామ్యానికి ప్రతీక కూడా.